హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఎలా సాగుతుంది మీ ప్రిపరేషన్? బాగా ప్రిపేర్ అవుతున్నారా? టైం వేస్ట్ చేసుకోకండి, డైలీ ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ డైలీ 1 అవర్ మీకు ఎంత సమయం కావాలనిపిస్తే అంత సమయం కేటాయించుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి, మనకు రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ పేపర్ మీరు చూస్తున్నట్లయితే ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఆ పేపర్ కటింగ్స్ పెట్టుకోండి, లేకపోతే అవి మొత్తం ఒక దగ్గర రాసుకోండి. ఓకేనా? మనం ఈరోజు టాపిక్ ఏంటంటే నీతి ఆయోగ్ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచి 2025. నీతి ఆయోగ్ అనేది రాష్ట్రాల యొక్క ఆర్థిక ఆరోగ్య సూచిని ఈ 2025 సంవత్సరానికి సంబంధించి, అంటే 2025లో రిలీజ్ చేసింది. అది 2024కు సంబంధించిన రాష్ట్రాల యొక్క ఆర్థిక ఆరోగ్య సూచి 2025ను నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేసింది. అది చూద్దాము. అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించిన కూడా ఆర్థిక ఆరోగ్య సూచి ఏ విధంగా ఉందనేది చూద్దాం ఈరోజు టాపిక్లో. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ టీజీపీఎస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు టాపిక్ నీతి ఆయోగ్ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచి 2025. దేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే రాష్ట్రాల యొక్క పాత్ర కీలకం. ఒక దేశం అనేది ఆర్థికంగా అనేది అభివృద్ధి సాధించాలంటే రాష్ట్రాల పాత్ర అనేది కీలకం అనేది మనకు తెలిసిందే. ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరం. అది కొరవడితే ఆర్థిక విధ్వంసం జరిగి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. రాష్ట్రాలు, మన దేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే రాష్ట్రాల యొక్క పాత్ర కీలకం మరియు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలి. ఒకవేళ అది కొరవడితే ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారి ప్రతికూలమైన ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాక ఆ ప్రభావం అనేది భవిష్యత్తు తరాల మీద ఉంటుంది. ఈ ప్రభావం అనేది మెయిన్గా ప్రజెంట్ ప్రభావం అనేది ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రభావం అనేది భవిష్యత్తు తరాల మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే నీతి ఆయోగ్ ఎప్పటికప్పుడు దేశం మరియు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించి వివిధ నివేదికలు తయారు చేసి సూచనలు, సలహాలను అందిస్తుంది. ఈ భవిష్యత్తు తరాల మీద ఈ ప్రభావం పడకుండా, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారకుండా ఉండడానికి నీతి ఆయోగ్ అనేది ఎప్పటికప్పుడు దేశానికి మరియు రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులను విశ్లేషించి వివిధ నివేదికలు తయారు చేసి వాటికి సూచనలు మరియు సలహాలను అందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచి 2025 పేరుతో ఒక నివేదిక అనేది విడుదల చేసింది. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ ఈ సూచి FHI ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ను తయారు చేసింది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ FHIను 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మన దేశంలో 18 రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులను విశ్లేషించి FHI ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ను తయారు చేసింది. కాగా RBIతో పాటు వివిధ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దీన్ని రూపొందించారు. RBI మరియు వివిధ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కూడా ఈ రిపోర్ట్ను తయారు చేయడం జరిగింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, వీళ్ళందరూ కలిసి ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ 2025ను రిలీజ్ చేశారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అయిన అరవింద్ పనగడియా మరియు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, CEO BVR సుబ్రహ్మణ్యం దీన్ని 2025 జనవరి 24న విడుదల చేశారు. ఈ రిపోర్టు రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచి 2025 రిపోర్ట్ను నీతి ఆయోగ్ వాళ్ళు విడుదల చేశారు కదా. అందులో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అయిన అరవింద్ పనగాడియా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ మరియు CEO BVR సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కలిసి 2025 జనవరి 24న ఈ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యయ నిర్వహణ, రెవెన్యూలో ప్రతి రాష్ట్రం పాత్ర ముఖ్యమైనదని ఈ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం యొక్క వ్యయం
ప్రభుత్వం అనేది తన వ్యయాన్ని ఎట్లా నిర్వహణ చేస్తుంది, మరియు రెవెన్యూలో ప్రతి రాష్ట్రం యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుపుతూ ఈ ఒక నివేదిక అనేది వీళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇందులోని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక పరమైన సంస్కరణలు రూపొందించడంలో, విధాన రూపకర్తలను గుర్తించడంలో, పాలసీ మేకర్స్ అంటారు ఈ విధాన రూపకర్తలను, ఈ సూచి సహాయపడుతుంది. ఈ ఆర్థిక ఆరోగ్య సూచి యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఆర్థికపరమైన సంస్కరణలు ఇప్పుడు ఆర్థిక పరంగమైన ఏ రకమైన కొత్త సంస్కరణలు తీసుకురావాలి, ఒకవేళ ఉన్న సంస్కరణలతో ఆర్థిక వృద్ధి జరగకపోతే, ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి అయినా కొత్త సంస్కరణలు తీసుకురావాలి, ఎటువంటి మార్పులు చేయాలనేటివి ఈ నీతి ఆయోగ్ అనేది విశ్లేషించి మనకు సలహాలు ఇవ్వడం, ఆయా రాష్ట్రాలకు సలహా ఇవ్వడం జరుగుతుంది. అలా ఆర్థికపరమైన సంస్కరణలు రూపొందించడంలో మరియు విధాన రూపకర్తలను గుర్తించడంలో, పాలసీ మేకర్స్ అంటారు, విధాన రూపకర్తలు ఉంటారు కదా, వాళ్ళను గుర్తించడంలో కూడా ఈ సూచి సహాయం చేస్తుంది. ఇది అదేవిధంగా రాష్ట్రాలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వృద్ధి, ఆర్థిక శ్రేయస్సును సాధించడం సాధ్యమవుతుందని ఈ నివేదిక పేర్కొంటుంది. ఇప్పుడు మనమైనా చూసుకోండి, మనం ఒక ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఇంట్లో ఒక తల్లి అనేది హెల్తీగా ఉంటేనే తను ఇతర పిల్లల్ని చూసుకోగలదు, అంతే హెల్తీగా చూసుకోగలదు, మొత్తం ఇంటిని కూడా తను మెయింటైన్ చేయగలదు. అదేవిధంగా రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం, పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుంటారు, అదేవిధంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక శ్రేయస్సు సాధించడం సాధ్యమవుతుందని ఈ నివేదిక పేర్కొంటుంది. అంటే ఈ రాష్ట్రాలన్నీ ఆర్థిక పరంగా మంచిగా స్థిరత్వంతో ఆరోగ్యంగా ఉంటేనే దేశం అనేది బాగుపడుతుంది. కాబట్టి ముందు రాష్ట్రాల మీద దృష్టి పెట్టాలి. అందుకే ఈ రాష్ట్రాలకు తగిన సలహాలు, సూచనలు నీతి ఆయోగ్ అనేది ఇస్తూ ఉంటుంది. సగటున రాష్ట్రాల అకౌంట్లో పబ్లిక్ స్పెండింగ్ 2/3 వంతుగా ఉండగా, రాష్ట్రాలు తమ అకౌంట్లో పబ్లిక్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నాయంటే తమ అకౌంట్లో ఉన్న దాంట్లో 2/3 వంతును ఖర్చు చేస్తున్నాగా, మొత్తం రాబడి 1/3 వంతు ఉంది. అంటే వాళ్ళ రాబడి 1/3 ఉంది, 3 వంతు ఉంటే ఖర్చు మాత్రం 2/3 వంతు ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి పేదల కోసం కొన్ని పథకాలు రూపొందిస్తారు, కొన్ని సబ్సిడీలు ఇస్తారు. ఈ విధంగా ప్రభుత్వానికి కొంత ఖర్చు అనేది జరుగుతుంది. మరియు పరిపాలన కోసం, ఉద్యోగులకు జీతాల కోసం, ఇలా వాళ్ళకు వచ్చే రాబడి 1/3 వంతు ఉంటే వాళ్ళ యొక్క ఖర్చు అనేది పబ్లిక్ స్పెండింగ్ అనేది 2/3 వంతు ఉన్నట్లు తేలింది. దేశాభివృద్ధిలో మౌలిక వసతులు, ఆర్థిక సామర్థ్య రూపకల్పన, స్థిరత్వం క్లిష్టమైందని నివేదిక తెలుపుతుంది. దేశాభివృద్ధిలో మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక సామర్థ్య రూపకల్పన, స్థిరత్వం ఇవన్నీ సంక్లిష్టమైనవని ఈ నివేదిక పేర్కొంది. అదేవిధంగా ఈ సూచీలో తొలి 2 స్థానాల్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే, ఫస్ట్ ఒడిస్సా ఉంది, 2 ఛత్తీస్గఢ్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచీలో బెటర్ పొజిషన్లో, అంటే మంచి స్థానంలో ఉన్న తొలి 2 స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ ఒడిస్సా అయితే రెండోది ఛత్తీస్గఢ్. అదేవిధంగా చివరి 2 స్థానాలు, మొత్తం 18 రాష్ట్రాలను తీసుకొని ఈ నివేదిక రూపొందించారని మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. అందులో మొదటి 2 స్థానాలు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అయితే చివరి 2 స్థానాలు అంటే 17, 18 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ అనేవి ఉన్నాయి. వీళ్ళు మొత్తం ఒక 5 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ 5 అంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ అంశం ఖర్చులో, అంటే రాష్ట్రాల్లో వాళ్ళు ఏ అంశాలను తీసుకొని ఈ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచి అనేది తయారు చేశారంటే మొత్తం ఒక 5 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచి అనేది తయారు చేయడం జరిగింది. అందులో ఫస్ట్ది ఖర్చుల్లో నాణ్యతను పరిగణలోకి తీసుకున్న అంశాలు. ఖర్చుల్లో నాణ్యతకు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చుల్లో అభివృద్ధి పనులకు చేసిన వ్యయం వాటా. ఖర్చుల్లో నాణ్యతకు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చుల్లో వాళ్ళ అభివృద్ధి పనులకు ఎంత ఖర్చు చేస్తున్నారు, అభివృద్ధి పనుల్లో వాళ్ళు ఎంత వాటా కేటాయిస్తున్నారు అనేది ఒక పాయింట్ పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా ఆదాయ సమీకరణ, జిఎస్డిపిలో రాష్ట్ర సొంత పన్ను రాబడి లేదా మొత్తం వ్యయం,
జిఎస్డిపిలో రాష్ట్ర సొంత పన్ను, రాష్ట్రాలు కూడా కొంత పన్నును సొంతంగా వసూలు చేసుకుంటాయి. అలా రాష్ట్రాలకు ఎంత పన్ను ద్వారా ఎంత రాబడి వచ్చింది ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అది రెండోది. మూడోది ద్రవ్య వివేచన కోశలోటు. ఇందులో ఏమేమి తీసుకున్నారంటే కోశలోటు ఏంటంటే మొత్తం రాబడి మొత్తం వ్యయం. కోశలోటు అంటే మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయంల మధ్య, రాబడి వ్యయానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది కదా, దాన్ని కోశలోటు అంటారు. నెక్స్ట్ జిఎస్డిపిలో కోశలోటు, జిఎస్డిపిలో రెవెన్యూ లోటు. వీటన్నిటిని ద్రవ్య వివేచనలో పరిగణలోనికి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అప్పుల సూచి. నాలుగో అంశం దేన్ని పరిగణలోకి తీసుకున్నారంటే అప్పుల సూచి. వడ్డీ చెల్లింపులు లేదా రెవెన్యూ రాబడిని తీసుకున్నారు. జిఎస్డిపిలో మొండి బకాయిలు. నెక్స్ట్ ఐదో అంశం రుణ సుస్థిరత. జిఎస్డిపిలో వృద్ధి రేటు, వడ్డీ చెల్లింపుల వృద్ధి రేటు. ఈ మొత్తం 5 అంశాలను ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పిన 5 అంశాలు. ఖర్చుల్లో ఫస్ట్ వన్ ఏంటిది? ఖర్చుల్లో నాణ్యతకు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఆదాయ సమీకరణ, ద్రవ్య వివేచన, అప్పుల సూచి, రుణ సుస్థిరత. ఈ 5 అంశాలు రాష్ట్రాలకు సంబంధించి 5 అంశాలను తీసుకొని నీతి ఆయోగ్ అనేది ఈ నివేదిక అనేది తయారు చేయడం జరిగింది. ఇది మొత్తం మన దేశంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఏ అంశాలను తీసుకుంది, అందులో మొదటి 2 స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి, చివరి 2 స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి, మొత్తం దేశం పరంగా నీతి ఆయోగ్ యొక్క రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచి అనేది చూసాం. అదే ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025, ఆర్థిక ఆరోగ్య సూచి 2025 చూద్దాం. నెక్స్ట్ చూద్దాం ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో తెలంగాణ యొక్క స్థానం ఏ విధంగా ఉంది. ఈ సూచీలో తెలంగాణ 43.6 మార్కులతో 8వ స్థానంలో ఉంది. మొత్తం 18 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే అందులో 8వ స్థానంలో ఉంది. 43.6 మార్కులు. ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఇవ్వలేదు, పాయింట్స్ మార్కుల వైజ్గా ఇచ్చారు. అవి 43.6 మార్కులు. టీఎస్లో తెలంగాణలో ఆర్థిక ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. ఆర్థికంగా మనం మధ్యస్థంగా ఉన్నాం. రాష్ట్రాలలో అప్పులు వడ్డీలకు చేసే కేటాయింపులు 73% పెరిగినట్లు వివరించింది. వీళ్ళు అప్పులకు మరియు వడ్డీలకు కేటాయింపులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అది ఎంత? 73% అనేది పెరిగింది. 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో, 2014 నుంచి 2022 వరకు ఈ మధ్యకాలంలో టీఎస్ సగటున 36.2 మార్కులతో 9వ స్థానంలో ఉండగా, 2014 నుంచి 2022 మధ్యకాలంలో టీఎస్ సగటు 36.2 మార్కులు ఉండగా, 2022-23 మాత్రం 43.6 మార్కులు. ఇందాక చెప్పుకున్నాక 43.6 మార్కులతో 8వ స్థానంలో ఎగబాకింది. అంటే మన స్థానం అనేది ఈ ఆర్థిక ఆరోగ్య సూచిలో కొంచెం 9వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరింది 2022-23కు సంబంధించి. ఖర్చుల నాణ్యతలో 12, ఆదాయ సమీకరణలో 2, ఆర్థిక హేతుబద్ధత రుణ సూచిక విభాగంలో 9వ స్థానంలో ఉంది. మొత్తం ఇందాక మనం ఒక 5 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ అనేది రాష్ట్రాలకు సంబంధించిన 5 అంశాలను పరిగణలోకి తీసుకున్నారన్నాం కదా. అందులో ఫస్ట్ మనం ఈ ఖర్చుల నాణ్యత అని చెప్పుకున్నాం కదా. ఖర్చుల యొక్క నాణ్యతలో 12వ స్థానంలో ఉంటే ఆదాయాన్ని సమీకరించడంలో మాత్రం 2వ స్థానంలో ఉంది. ఆర్థిక హేతుబద్ధత రుణ సూచిక విభాగంలో మాత్రం 9వ స్థానంలో ఉంది. ఆర్థిక హేతుబద్ధత రుణ సూచిక విభాగంలో మాత్రం 9వ స్థానంలో ఉంది. అదేవిధంగా మూలధన వ్యయాన్ని జిఎస్డిపి నిష్పత్తితో పోల్చినప్పుడు నికరంగా తగ్గింది. మూలధన వ్యయం మన ఖర్చుల్ని జిఎస్డిపి నిష్పత్తితో పోలిస్తే అది నికరంగా తగ్గింది. మూలధన వ్యయం అనేది 2018-19లో 17.6% ఉండగా 2022-23లో 9.3%. 2022-23 2018-19లో ఈ మూలధన వ్యయం అనేది 17.6% ఉంటే 2022-23లో మాత్రం 9.3%కి మూలధన వ్యయం అనేది మనకిప్పుడు తగ్గింది. విద్య వైద్య రంగాలకు చేసే కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. విద్యారంగానికి మన తెలంగాణలో
విద్యారంగానికి వైద్య రంగానికి చేసే కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. వైద్య రంగానికి వాళ్ళు చేసే ఖర్చు వీళ్ళు 2018-19 ప్రామాణికంగా తీసుకుంటే 4.67%, 2018-19లో చేస్తే 2022-23లో 4.57% జరిగింది. అంటే వైద్య రంగానికి వీళ్ళు ఖర్చు అనేది తక్కువ చేస్తున్నారు. అదేవిధంగా 2018 నుంచి 23 ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం అప్పుల వృద్ధి రేటు 11.9% నుంచి 19.1% మధ్యలో నమోదైంది. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చెప్తుంది కదా అప్పులు చేశారు అనేది. అది వీళ్ళ నివేదిక ప్రకారం నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం విపరీతంగా అప్పులు చేశామని చెప్పలేము. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని నడిపించాలంటే కొన్ని అప్పులు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళు ప్రతి రాష్ట్రాన్ని కూడా లెక్క కట్టారు. మన టీఎస్ గవర్నమెంట్ ఎంత లెక్క కట్టిందో చెప్పడానికి 2018 నుంచి 23 5 సంవత్సరాల నుంచి తీసుకుంటే అప్పుల యొక్క వృద్ధి రేటు 11% నుంచి 19% మధ్యలో నమోదైంది. ప్రభుత్వ రుణాలపై చెల్లించే సగటు వడ్డీ, ప్రభుత్వ రుణాల మీద వడ్డీ చెల్లిస్తారు కదా, 2018-19లో 8.2% ఉంటే 2022-23లో 7.6%. ఈ సగటు వడ్డీ రేటు కూడా 2022-23లో తగ్గింది. మరియు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ప్రధాన భాగం అప్పులు వడ్డీ చెల్లింపులకు కేటాయిస్తున్నారు. మనకు వచ్చిన ఆదాయంలో ఎక్కువగా అప్పులు ఉన్నాయి కాబట్టి ఆ అప్పులకు మరియు వడ్డీలకు కేటాయించడం జరుగుతుంది. అది 2018-19లో 12,586 కోట్లను అప్పులు వడ్డీలకు చెల్లిస్తే 2022-23లో 21,821 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 73% పెరిగిందంట. ఇది అప్పులకు మరియు వడ్డీలకు చెల్లించే ఈ అమౌంట్ అనేది ఈ 5 సంవత్సరాల్లో 2018 నుంచి 23 చూసుకుంటే 2018-19లో 12,586 కోట్లుంటే 2022-23లో 21,821 కోట్లకు మొత్తం 73% అనేది అప్పులకు మరియు వడ్డీలకు చెల్లించేది అమౌంట్ అనేది పెరిగింది. అదేవిధంగా రెవెన్యూ వ్యయంలో అప్పులు వడ్డీల వాటా ఎక్కువగా ఉంది. రెవెన్యూ ఆదాయం ఉంటుంది, రెవెన్యూ వ్యయం ఉంటుంది. ఆ రెవెన్యూ ఆదాయం గురించి ఇవ్వలేదు మనకు, ఓన్లీ వ్యయం గురించి ఇచ్చారు. ఎంత ఖర్చు చేస్తున్నారు వాళ్ళ సంక్షేమానికి కానీ, అప్పులకు కానీ, వడ్డీలకు కానీ, జీతభత్యాలకు కానీ, అట్లా ఓన్లీ అప్పులు వడ్డీలను కన్సిడర్ చేసుకొని అప్పులు వడ్డీలకు మొత్తం అత్యధికంగా ఖర్చు అవుతుందని వీళ్ళ రెవెన్యూ వ్యయంలో ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువ అప్పులకు వడ్డీలకే కట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒడిస్సా అనేది మొదటి స్థానంలో ఉంది, ఛత్తీస్గఢ్ అనేది 2వ స్థానంలో ఉంది. ఒడిస్సా స్కోర్ మన టీఎస్ స్కోరు 43.6 మార్క్స్తో 8వ స్థానంలో ఉందనుకున్నాం కదా. ఒడిస్సా అనేది 67.8, ఛత్తీస్గఢ్ 55.2, ఏపీ 20.9, పంజాబ్ 10.7 మార్కులతో ఈ విధంగా వాటి యొక్క స్కోర్ ఉంది. ఇది ఆర్థిక ఆరోగ్య సూచి 2025 తెలంగాణకు సంబంధించింది. అదేవిధంగా దేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లోకి సంబంధించి కూడా స్కోర్ ఇచ్చాడు. నేను ఓన్లీ ఫస్ట్ 2 లాస్ట్ 2 రాష్ట్రాలు తీసుకున్నాను. దానికి సంబంధించి కూడా మీరు చూస్తే దీని నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచికి సంబంధించి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ లాగా వచ్చింది. అందులో ఒక టేబుల్ లాగా ఇచ్చాడు మనకు, ఏ రాష్ట్రానికి ఎంత స్కోర్ ఉంది అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఈనాడు ఈ పేపర్లో సెర్చ్ చేసినా మీకు ఈజీగా దొరుకుతుంది. ఓకేనా, ఇది మన కరెంట్ అఫైర్కు సంబంధించి టాపిక్ వైజ్. ఇది నేను కరెంట్ అఫైర్స్లో మిక్స్ చేయకుండా దీన్ని సపరేట్గా టాపిక్ వైజ్ చెప్పాలనుకున్నాను. దాన్ని నేను డిస్క్రిప్టివ్గా కూడా రాసుకున్నాను. ఇది మీకు చెప్తే మీకు యూజ్ అవుతుందని నేను ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ యథావిధిగా మన మామూలు కరెంట్ అఫైర్స్ చూసి తర్వాత ఒక వీడియోలో మొత్తం మనం బడ్జెట్కు సంబంధించి డిస్కషన్ పెట్టుకుందాం. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మిగిలిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.